దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకోక ముందు ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మనం ధ్యానం చేసుకుంటూ ఈ ఆరాధనలో రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అందులో భాగంగా గత కొన్ని నెలలుగా ప్రియా దేవుని బిడ్డలారా, ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ దేవుని యొక్క వాక్య వెలుగులోంచి అనేకమైనటువంటి దైవ సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి లోతైన ఆధ్యాత్మిక సత్యాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం తెలుసుకోవడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన విషయాలనే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దిన ఈ ఆరాధనలో మరనేకమైన విషయాలు మనం ధ్యానం చేసుకుని పోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రకరకాల పరిచర్యల గురించి మనం వింటూ ఉన్నాం. మరి ఏ పరిచర్యలు, ఏ సేవకుడు చేసే పరిచర్యలు దేవుడు ఆమోదించేటటువంటి పరిచర్యయో, మరి ఏ ఒక్క పరిచర్య దేవుడు ఆమోదించలేనటువంటి పరిచర్యయో, ఇటువంటి మరి విషయాలు మీరు తెలుసుకోవాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, తప్పక ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన ఈ విషయాలను మీరు వినుట ద్వారా, ఫాలో అవుట్ ద్వారా అనేకమైనటువంటి ఆ ఆధ్యాత్మిక విషయాలను, వాక్యానుసారమైనటువంటి విషయాలను మీరు తెలుసుకోగలరు ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఏ సేవకుని యొక్క సేవ వాక్యానుసారమైనదో, వాక్య విరుద్ధమైనదో ప్రియా దేవుని బిడ్డలారా, ఏ ఒక్క సేవకుని సేవ దేవుడు చెప్పిన సేవయో లేక దేవుడు చెప్పలేని సేవయో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ మీకు తెలియపరచబడాలంటే తప్పక ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని, మరి ఆ సందేశాలను పూర్తిగా మీరు వీక్షించడం ద్వారా అనేకమైన విషయాలు మీకు తెలియపరచబడతాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దిన ఈ ఆరాధనలో మరి ఆ ఒక పండ్ల పరిచర్య అంటే పండ్ల ద్వారా పరిచర్యలు చేస్తున్నటువంటి అనేక మరి ప్రభు సేవకులను మనం చూస్తున్నాం. మరి ఆ పరిచర్యలు మరి దేవుడు చెప్పిన పరిచర్యలా, లేకపోతే వారి యొక్క స్వంతంగా వారి యొక్క మరి వారికి వారే కొన్ని ఆలోచనలు, కొన్ని ఊహా సంబంధమైనటువంటి విషయాలను వారు తీసుకొని వాటిని కల్పించి వారు సొంతంగా అటువంటి పరిచర్యలు చేస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మీరు తెలుసుకోవాలంటే తప్పక ఈ ఆధ్యాత్మిక సందేశాలను ఫాలో అవ్వండి, వినండి. మీకు తెలిసిన ఆత్మీయులకు పరిచయం చేయడం ద్వారా వాక్యానుసారమైన బోధన వారికి తెలియజేసేవారు అవుతారు, అందించేవారు అవుతారు. తద్వారా వారు దేవుని యొక్క సత్యములో నడవడానికి కూడా ఈ సందేశాలు మీకు వారికి చాలా దీవెనకరంగా ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అప్పుడే మరి ఆ దేవుని యొక్క పరిపూర్ణమైన సంపూర్ణమైనటువంటి దీవెనలు, వాక్యానుసారమైనటువంటి బోధకు మన జీవితాల్లో ప్రాముఖ్యతను ఇచ్చుట ద్వారా మనం పొందుకోగలం. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తాళ వంచి ఈ ఆరాధన, ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. మా ఈ ఆరాధన షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తున్న మా ఆత్మీయులందరికీ మా ఈ ఆరాధన మేలుకరముగా, ఈ ఆరాధనలో చెప్పబడుతున్న ఆధ్యాత్మిక సందేశాలు వారి ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, వారు సత్యాన్ని గ్రహించి, గుర్తించి, ఎరిగి సత్యములో నడుచుకున్నట్లు దీవెనకరముగా మార్చి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన, ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేల్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుని మనం గణపరుస్తూ, మహిమపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డారా, బెసలేలు వచ్చి ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో గణపరిచి మహిమపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి, అదేవిధముగా ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచిన బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఈ సమయంలో మనం ఆరాధన చేసేటటువంటి సమయం. ప్రియా దేవుని బిడ్డారా, దేవుడు ఈ వారములో నీనా మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డారా, లోకములో మనకన్నా గొప్పవారు, ఉన్నతమైన వారు, మంచి గౌరవం, పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు కలిగిన అనేకులు కాలగర్భంలో కలిసిపోతూ ఉంటుండగా ప్రియా దేవుని బిడ్డారా, మనలను ఆయన కృపచేత దయచేత ప్రియా దేవుని బిడ్డారా, ఏ విధమైనటువంటి గొప్పతనాలు మనలో లేకపోయినప్పటికీ కూడా మరి ప్రియా దేవుని బిడ్డారా, ఆయన కృపచేత మనలను సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మన నుంచి మన కుటుంబాల్లో తన యొక్క సమాధానము, నెమ్మది, శాంతి ప్రియా దేవుని బిడ్డారా మనకు దయచేసి తన యొక్క సంతోషాన్ని మన కుటుంబాల్లో ఉంచి నడిపించి ప్రియా దేవుని బిడ్డారా సజీవులుగా ఉంచినటువంటి దేవునికి మన ఆయుస్సులను పొడిగించి మన కుటుంబాలకు క్షేమకరమైన పరిస్థితులు దయచేసినటువంటి దేవునికి మనమందరము కూడా నిండు హృదయముతో ఈ ఆరాధనలో ఆయన నామాన్ని గణపరుస్తూ ఈ ఆరాధనలో మన ముందుకి వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డారా, ఎందుకంటే ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు చేసిన మేలులు మరొక దేవుడు చూపిన కృపకు దయకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే ఆరాధన యొక్క ముఖ్య ఉద్దేశము. రండి ప్రియా దేవుని బిడ్డలారా, మనందరం కూడా దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఆయన చేసిన మేలులకు ప్రతిగా ఆయన కృపను బట్టి మనం సజీవులముగా ఉన్నామని, ఆయన కృపను బట్టి ఆరోగ్యాన్ని మనం అనుభవించున్నామని, ఆయన కృపను బట్టి సమృద్ధిని మనం అనుభవించున్నామని, ఆయన కృపను బట్టినే మరి ప్రియా దేవుని బిడ్డలారా మనం క్షేమముగా ఉన్నామని ఈ విషయాన్ని మనం గుర్తిస్తూ గ్రహిస్తూ దాని కారకుడైనటువంటి దేవుణ్ణి ఈ ఆరాధనలో గణపరుస్తూ మన ముందుకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు, సమాధానకర్త నీకు స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయనా మహోన్నతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ ఆరాధనలు నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన ప్రభువా నిన్ను ప్రభువా ఈ ఆరాధనలో గణపరుస్తున్నటువంటి మా ప్రియులందరిపై నీ దీవెనలు మెండుగా నిండుగా సమృద్ధిగా దిగనమని వేడుకొనుచున్నా. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ నామాన్ని హెచ్చిస్తున్నటువంటి మా ప్రియులందరిపై నూరంతుల అయ్యా మీ ఆశీర్వాదాలు దిగనమని వేడుకొనుచున్నాం. అయ్యా ఇగో ప్రభా నీ కృపను బట్టి మేము సజీవులముగా ఉన్నాం, నీ కృపను బట్టి ఆరోగ్యవంతులముగా ఉన్నాం, నీ కృపను బట్టి సమృద్ధిని మేము అనుభవిస్తున్నాం, నీ కృపను బట్టి అయా ప్రతి విధమైనటువంటి అయా ఇగునైనా మరి అయా ప్రకృతిలో కలిగే మార్పులు కానీ ప్రభు రకరకాల అయా ఇగునైనా మరి ప్రతికూల పరిస్థితులలో అయా ఇగు కాపుదల భద్రతను మేము అనుభవించగలుగుతున్నామంటే నీ కృప, అందును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా నీకే మహిమ, నీకే ఘనతనైనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా,
ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిచ్చుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిచ్చుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆమేన్. మహోన్నతుడాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహిమ నీకే, ఘనత నీకే, ఆరాధన నీకే ప్రభువా. ఎందుకంటే ఇగో మేము సజీవులముగా ఉండడానికి సజీవుడమైన నీవు ప్రభువా, యుగయుగములు సజీవుడుగా ఉన్న నీవు మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ కృపలో మా జీవితాలను నడిపిస్తున్న సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి అయ్యా మేము సురక్షితమైన, క్షేమకరమైన, సమృద్ధికరమైన పరిస్థితులను మేము అనుభవించగలుగుతున్నాం. దాని కారకుడు నీవే గనుకనైనా ఇగో ప్రభువా, మా ఈ ఆరాధనలో ఈ విధముగా కొన్ని నిమిషాలు నేను గణపరచడానికి, మహిమపరచడానికి, హెచ్చించడానికి దేవా, అల్పులం, అయోగ్యులం, ఎన్నికలేని, ఏ మంచి లేని మాకు నీ కృప వలన అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ నాతో పాటు కలిసి ఆరాధనలో ఆత్మతో, సత్యముతో, యథార్థమైన హృదయాలతో గణపరిచిన ఓ ప్రభువా, మా ప్రియులందరూ ఆరాధన కూడా మీరు స్వీకరించి ఈ స్తుతులపై మీరొక్కరు మాత్రమే ఆసీనులుగా ఉండి తద్వారా అయ్యా ఆరాధించిన నీ బిడ్డలను నూరంతులుగా మీరు దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుని ఆత్మతో, సత్యముతో, యథార్థమైన హృదయాలతో గణపరిచినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధన ఈ క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు, కానీ దేవుని మాటలు మనకు మేలు చేసేవి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు మనల్ని స్వస్థపరిచేవి. దేవుని మాటలు మనకు ఆరోగ్యమును దయచేసేవి. దేవుని యొక్క మాటలు మన ఆధ్యాత్మిక జీవితాలను బలపరిచేవి. దేవుని యొక్క మాటలు మన మానసిక పరిస్థితుల్లో నెమ్మదిని, సమాధానమును, శాంతిని కలుగజేసేవి. దేవుని యొక్క మాటలు ప్రియా దేవుని బిడ్డలారా విశ్వాసములో మనల్ని పెంచేవి. దేవుని యొక్క మాటలు మరి ఆయనలో మన నిరీక్షణను మనం కొనసాగించినట్లు మనల్ని నడిపించేవి. దేవుని మాటలు ఆయన పరిశుద్ధతలో మనల్ని స్థిరపరిచి పరిశుద్ధతలో పెంచుతూ ప్రియా దేవుని బిడ్డలారా ఆయన పోలికలోనికి, ఆయన స్వరూపంలోనికి మనలను మలిచేవి దేవుని యొక్క మాటలై ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఇటువంటి దేవుని మాటల కొరకు ప్రార్థన పూర్వకంగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మర్చిపోవద్దు. మనుషుల మాటలు నమ్మదగినవి కావు. మనుషుల మాటలు మోసపూరితమైనవి. ఆ మాటలను నమ్ముట ద్వారా మనకి ఏ రకమైన మేలు, మరి ఏ రకమైన ఆ మాటల ద్వారా ఆశీర్వాదము మనకు ఉండదు, కానీ దేవుని యొక్క మాటల ద్వారా మనకి మేలు, ఆశీర్వాదం, అభివృద్ధి, ఆత్మీయ క్షేమాభివృద్ధి కలుగుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకై ప్రార్థన పూర్వకంగా మన హృదయాలను మనం సిద్ధపరచుకుందాం. వెతబడబోయే వాక్యం కొరకు జానుబాబుని ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను ఆహ్వానిస్తున్నాను. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థన పూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొరకు మనల్ని సిద్ధపరచుకుందాం. వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు
అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభు, జీవాధిపతి అయినేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన అంతట్లో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. పాటల ద్వారా మీరే మహిమ పొందుకున్నారు దేవా. ఆరాధనలో మీ అభిషేకాన్ని ఇక్కడ కుమ్మరించారని మేము నమ్ముచున్నాం దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని వినబోతుండగా వాక్యం వింటున్న వారు ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినాలి. మీరు కార్యం జరిగించండి. వాక్యం మీద వారు దృష్టి పెట్టి తద్వారా మంచి ఆత్మీయ విషయాలు వాక్యం ద్వారా వారు నేర్చుకున్నారని మీరు కార్యం జరిగించండి. ఎన్నో అద్భుతమైన విషయాలు సేవకుడి ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి తెలియజేయండి దేవా. మరి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఆరాధన కార్యక్రమం ఇప్పటివరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జరగబోతున్న కార్యక్రమం అంతలో తోడుగుండి ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జాన్ బాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభించి ప్రార్థన పూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జాన్ బాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోచున్నాం కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని నెలలుగా మరి ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ దేవుని యొక్క వాక్య వెలుగులోంచి తెలియని ఎన్నో అద్భుతమైనటువంటి ఆత్మీయ సత్యాలను వాక్యానుసారముగా మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఎంతోమంది ఆత్మీయులు ఈ ఆధ్యాత్మిక సందేశాలను, మా ఆరాధనలో చెప్పబడుతున్న ఈ ఆధ్యాత్మిక సందేశాలను ఫాలో అవుతున్న విధానాన్ని బట్టి మిమ్మును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచనాన్ని మనం చదువుకొని ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశ ధ్యానములో, ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ సువార్త వచ్చిన భాగములో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. అక్కడ ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అని కొండ మీద ప్రసంగములో ప్రియా దేవుని బిడ్డలారా, జనసమూహముల సమక్షములో శిష్యులకు చెప్పినటువంటి మాటలుగా ఈ మాటలు మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే యేసు ప్రభువారు ప్రియా దేవుని బిడ్డలారా తన శిష్యులకు చెప్పిన మాటలు ఈ మాటలై ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. మరి ప్రతి ఒక్క ఆదివారపు ఆరాధనలో ఈ యొక్క ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన ఈ విషయాలకు సంబంధించిన విషయాలను నేను తెలియజేయడం జరుగుతుంది. అయితే మరొకసారి నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క మరి సేవా పిలుపును, లేక ఆత్మల రక్షణ కొరకైనటువంటి ఆ ఒక మరి సేవా పిలుపును మరి ప్రభు ఆ ఒక మరి ఆయన శిష్యులకు ఇచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఒక పిలుపుకు వారి విధేయులై ప్రియా దేవుని బిడ్డలారా, వారి యొక్క జీవనాధారమైన ప్రియా దేవుని బిడ్డలారా మరి వృత్తి అయినటువంటి ప్రియా దేవుని బిడ్డలారా జాలరి ఆ వృత్తిని వారు విడిచి, ఆ వృత్తికి సంబంధించినటువంటి వలలను కూడా వారు విడిచి యేసును వారు వెంబడించినట్లు మనం చూస్తూ ఉంటాం. వెంబడించినటువంటి వారికి ప్రభు చెప్పారు, ఇగో మీరు దేవునికి దాసులుగా ఉండాలి, అంతేగాని మరలా సిరికి దాసులుగా మీరు ఉండొద్దు. ఒకవేళ సిరికే దాసులుగా ఉందాం అనుకుంటే ఇగో మరి ఆ ఒక మరి దేవునికి దాసులుగా ఉండేటటువంటి ప్రయత్నాన్ని మీరు చేయొద్దు అనేటటువంటి ఈ విషయాలను యేసు ప్రభు వారి శిష్యులకు తెలియపరిచారు. ఇంతకీ యేసు ప్రభు వారు చెప్పిన ఈ మాటల అర్థం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇగో మరలా మరి ఏ వృత్తినైతే మీరు విడిచి వచ్చారో ఆ వృత్తిని చేసుకుంటూ దేవుని యొక్క పనిని మీరు చేయొద్దు, కానీ చేస్తే సంపూర్ణముగా దేవుని పనిని చేయండి. లేకపోతే మీ యొక్క చేతి వృత్తిని మీరు చేసుకుంటూ మీ జీవన ఆ పోషణను మీరు కొనసాగిస్తూ, మీ జీవన ఆధారాన్ని కొనసాగిస్తూ మీరు విశ్వాసులుగా ఉంటూ నమ్మకంగా ఉండండి అనే విషయాన్ని యేసుప్రభు వారు ఇక్కడ తెలియపరిచారు. అంటే యేసుప్రభు యొక్క సేవను చేయడానికి వచ్చినటువంటి వారు ప్రియా దేవుని బిడ్డలారా మరి సంపూర్ణముగా మరి ఆయన పరిచర్యను చేయాలి తప్ప సగం ఉద్యోగం సగం మరి ఆయన యొక్క పనిని చేసేటటువంటి వారిగా ఉండకూడదు అనేటటువంటి విషయము యేసుప్రభు వారు ఆనాడు శిష్యులకు చెప్పినటువంటి మాటల ద్వారా ఈ యొక్క అద్భుత సత్యం ప్రియా దేవుని బిడ్డలారా మనకి తెలియపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినాల్లో దీనికి భిన్నంగా చాలామంది
మరి ఒకవైపు ఉద్యోగాన్ని చేసుకుంటూ ప్రభుత్వ సంబంధమైనటువంటి జీతాలు పొందుతూ ఇంకొక వైపు సంఘాలను స్థాపించి సంఘ కాపరులుగా వారు చలామణి అవుతూ ఉన్నారు. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క మాటలకు విరోధముగా మరి వారు నడుచుకుంటున్నారనే అర్థము ప్రియా దేవుని బిడ్డలారా మనకి కనబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే వారి యొక్క సొంత ఆలోచనలు, సొంత జ్ఞానము, వారికి వారే ఏదో దేవుని సంతోషపెట్టేద్దాం, దేవుని ఉద్ధరించేద్దాం అనే రీతిలో వారు సొంతంగా చేస్తున్నటువంటి పరిచర్యలు కానీ ఆ పరిచర్యలు ఉన్నాయే తప్ప ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మాట ప్రకారంగా జరుగుతున్న పరిచర్యలు ఆ పరిచర్యలు కాదని ఈ యొక్క మరి ప్రభు శిష్యులకు చెప్పినటువంటి ఈ మాటల ద్వారా మనకి తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక యేసుప్రభు యొక్క సేవను చేయడానికి వచ్చిన వారు కానీ, యేసుప్రభు యొక్క సేవా పిలుపు ఉన్నవారు కానీ, యేసుప్రభు సేవ చేయడానికి సమర్పించుకున్నవారు కానీ, సమర్పించబడిన వారు కానీ ప్రియా దేవుని బిడ్డలారా సంపూర్ణ సేవకులుగానే ఉండాలి. సంపూర్ణ సేవనే చేయాలి. దేవుని మీద ఆధారపడి సేవని చేయాలి. విశ్వాసముతోనే దేవుని సేవని చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది ప్రభు సేవను చేటుకు సేవా పిలుపు ఉన్నవారు, సేవా సమర్పణ ఉన్నవారు, సేవకు సమర్పించబడిన వారు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన పిలుపుకు, ఆయన సమర్పణకు, ఆయన పనికి గౌరవమును విలువను ఇచ్చేవారు తక్షణమే చేయవలసినటువంటి పనులై ఉన్నాయని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఆనాడు యేసు ప్రభు యొక్క పిలుపుకి, సేవా పిలుపుకి ప్రాముఖ్యతను ఇచ్చినటువంటి శిష్యులు ప్రియా దేవుని బిడ్డలారా వారి జీవనాధారమైన వలలు, వృత్తులను విడిచి యేసుతో పాటు సంపూర్ణముగా పరిచర్యలో ఉన్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. దేవుని రాజ్య పరిచర్యలో మారు మనసుకు సంబంధించిన ఆ పిలుపు విషయంలో, ఆత్మల రక్షణ కొరకైనటువంటి ఆ పరిచర్యలో ప్రియా దేవుని బిడ్డలారా యేసుప్రభు వారి యొక్క శిష్యులు యేసుప్రభు వారితో సంపూర్ణముగా వారి సంపూర్ణ సమయం సంపూర్ణముగా మరి యేసుప్రభు వారి సంపూర్ణ పరిచర్యలో ఉన్నట్లు మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా మన ఆధ్యాత్మిక సందేశానికి ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి పేరును పెట్టడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక విశ్వాసులైన వారు సంపూర్ణ సేవకుల సంఘాలలోనే విశ్వాసులుగా, సభ్యులుగా ఉండాలి తప్ప ఈ సగం ఉద్యోగం, సగం సేవ చేసేటటువంటి వారి సంఘాలలో విశ్వాసులుగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యాన్ని ఆధారము చేసుకొని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఆధ్యాత్మిక సందేశ మరి కొనసాగింపులో మరికొంత లోతుకు మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా శ్రద్ధగా ఈ మాటలు మీరు వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఆధ్యాత్మిక సందేశంలో భాగంగా గత వారం ప్రియా దేవుని బిడ్డలారా మరి మనం చెప్పుకున్న విషయాలను చూచాయిగా క్లుప్తంగా నేను మీకు తెలియపరుస్తూ ఈ ఆధ్యాత్మిక సందేశ ధ్యానంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా గత వారం ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా దేవుని సేవను చేయాలనుకున్నవారు కానీ, దేవుని సేవ పిలుపు ఉన్నవారు కానీ, దేవుని సేవకు సమర్పించుకున్నవారు కానీ, దేవుని సేవకు సమర్పించబడినవారు కానీ సంపూర్ణ సేవకులుగానే ఉండాలనియు, సంపూర్ణ సేవనే చేయాలనియు, దేవుని మీద ఆధారపడి విశ్వాసముతోనే సేవను చేయాలనియు మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా అంతేకాదు క్రీస్తుని విశ్వసించబోవారు కానీ, క్రీస్తుని విశ్వసించిన వారు కానీ సంపూర్ణ సేవకుల సంఘాలకు మాత్రమే వెళ్ళాలనియు, సంపూర్ణ సేవకుల సంఘాలలోనే సభ్యులుగా ఉండాలనియు చెప్పుకోవడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా సంపూర్ణ సేవకులుగాను సంపూర్ణ సేవకురాలుగాను ఉండి దేవుని యొక్క సేవను చేయవారిలో ప్రియా దేవుని బిడ్డలారా మరి వివాహమును చేసుకుని భార్యాభర్తలుగా అనగా ప్రియా దేవుని బిడ్డలారా కుటుంబముగా ఉంటూ సేవ చేయవారును కూడా ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా జకరియా, ఎలిజబెత్ వలె. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా వివాహమును చేసుకొనకుండా దేవుని యొక్క సేవను చేసిన వారు కూడా ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా ఒక మిరియాము వలె, ఒక ఏలియా వలె, బాప్తిస్మిచ్చు యోహాను వలె, ఒక ఇర్మియా వలె, అంతేకాకుండా దేవుడే మానవునిగా వచ్చిన యేసుక్రీస్తు వలె అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా లోకాసు వార్త 2వ అధ్యాయం 36-39 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ అన్నా ప్రవక్తి మనకు కనబడుతుంటుంది. అన్నా ప్రవక్తి వలె ప్రియా దేవుని బిడ్డలారా మరి అన్నా ప్రవక్తి గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈమె తన భర్త మరణించిన తదుపరి మరలా వివాహమును చేసుకొనకుండా ప్రియా దేవుని బిడ్డలారా దేవుని పనిలో సంపూర్ణముగా ఉండుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. ఏది ఏమైనా సంపూర్ణముగా దేవుని పనిలో ఉన్నటువంటి వారి యొక్క సంఘాలలోనే మనం సభ్యులుగా ఉండాలి.
యేసుక్రీస్తులో మన విశ్వాసాన్ని కొనసాగించాలి. అప్పుడే సంపూర్ణమైన దేవుని దీవెనలు, సంపూర్ణమైన దేవుని ఆశీర్వాదాలతో పాటు క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి, పరిపూర్ణతలోనికి మనం మార్చబడగలం, మలచబడగలం, స్థిరపరచబడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 19వ అధ్యాయం 12లో ప్రభు చెప్పినటువంటి మాటల అర్థము వేరనియు గత వారం మనం చెప్పుకొని ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది మరి దేవుని సంపూర్ణ సేవను చేయుటకు తమ్మును తాము దేవునికి ప్రతిష్ఠించుకునే వారి విషయమని మత్తయి సువార్త 19:12లోని మాటలు అని మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 5 వరకు వ్రాయబడిన వాక్య వచనములో అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతికి వ్రాసి తెలియపరిచినటువంటి విషయాలు అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఆ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘ విశ్వాసులకు విశ్వాసులకు సంబంధించిన యవన కుమారులకు, కుమార్తెలకు మరి చెందినటువంటి మాటలుగా మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విధంగా చెప్పుకుంటూ యోహాను సువార్త 2వ అధ్యాయం 13 నుండి 16 వరకు ప్రియా దేవుని బిడ్డలారా వ్రాయబడిన సువార్త వాక్య వచనములో ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు యెరూషలేము దేవాలయమునకు వెళ్ళగా దేవాలయ ప్రాంగణములో ప్రియా దేవుని బిడ్డలారా జరుగుతున్నటువంటి వ్యాపారాలను చూసి ఆయన ఎలా స్పందించారో క్లుప్తంగా గత వారం మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని దేవాలయములో ఆధ్యాత్మిక భక్తికి సంబంధించిన పనులే జరుగుతాయని జరుగుతాయి అనేటటువంటి విషయమే యేసుప్రభు వారికి తెలుసు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే అక్కడ జరగకూడని వ్యాపారాలు జరుగుతూ దేవుని మందిరానికి ఉన్నటువంటి దైవిక గౌరవాన్ని, దైవిక విలువను ప్రియా దేవుని బిడ్డలారా మరి లేకుండా కొంతమంది చేస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. మరి అక్కడ ఆ విషయాలను యేసుప్రభు వారు చూసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని మందిరానికి ఉన్న దైవిక ప్రత్యేకతకు కొంతమంది మరి అక్కడ చేస్తున్నటువంటి వ్యాపారస్తుల వ్యాపారాలు ప్రియా దేవుని బిడ్డలారా కలంకమును, మచ్చను మరి తెచ్చుచూ ఉన్నారనే విషయాలను మనం తెలుసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ ఒక వ్యాపారాలు ఏ విధంగా జరుగుతున్నాయో, ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క మందిరానికి వారు కలంకమును, మచ్చను ఏ రకమైనటువంటి పనుల ద్వారా మరి వారు తెస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలకు సంబంధించిన విషయాలు ఈరోజు ఈ ఆరాధనలో మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాలన్నిటినీ తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా, ముందుగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ సమయంలో మరి ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన విషయాలుగా మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే యేసు ప్రభువారు 2 సార్లు యెరూషలేము దేవాలయమునకు వెళ్ళుటను మనం చూడగలం. చాలా సందర్భాల్లో చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, యేసు ప్రభువారు ఒకసారే యెరూషలేము దేవాలయానికి వెళ్ళి మరి అక్కడ మరి ఆ వ్యాపారాలు చేస్తున్నటువంటి వారిని ఆయన గద్దించారు, ఖండించారు, అక్కడ నుండి వెళ్ళగొట్టారు అనే ఆలోచనలో కొంతమంది ఉంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, 2 సార్లు యేసు ప్రభువారు యెరూషలేము యొక్క దేవాలయమునకు వెళ్ళుటను మనం చూస్తూ ఉంటాం. అందులో మొదటిసారి ప్రియా దేవుని బిడ్డలారా అనగా యేసు ప్రభువారు ఆయన సేవా ప్రారంభములో వెళ్ళుటను మనం చూడగలం. అయితే ఈ సేవా ప్రారంభంలో వెళ్ళిన సందర్భంలోనే జరిగిన విషయాలను యోహాను సువార్తలో వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు శిలువ మరణానికి కొద్ది కాలానికి ముందు ప్రియా దేవుని బిడ్డలారా యెరూషలేమునకు వెళ్ళి అక్కడ దేవాలయంలో ప్రవేశించి అక్కడ పరిస్థితులను చక్కదిద్దుటను మత్తయి, మార్కు, లూకా సువార్తికులు వ్రాసి తెలియపరచుటను మత్తయి సువార్త 21వ అధ్యాయం 12 నుండి 13 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అదేవిధముగా మరి మనకు మార్కు సువార్త, లూకా సువార్తల్లో కూడా ఈ సందర్భ విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆయన సేవా ప్రారంభములో యెరూషలేమునకు వెళ్ళి అక్కడ దేవాలయములో ఆలయానికి చందని వాటిని అక్కడ నుండి తొలగించుటను మనం చూడగలం. రెండవసారి శిలువ శ్రమల లేక శిలువ ఆ మరణము పొందకముందు ప్రియా దేవుని బిడ్డలారా, అంటే శిలువ శ్రమలు, శిలువ మరణము పొందకముందు ప్రియా దేవుని బిడ్డలారా యెరూషలేమునకు వెళ్ళి అక్కడ దేవాలయములో ప్రియా దేవుని బిడ్డలారా ఆలయానికి చందని వాటిని అక్కడ నుండి తొలగించుటను మనం చూస్తూ ఉంటాం. అంటే ఆలయానికి మరి చెందినవి కాకుండా చందని వాటిని ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు అక్కడ తొలగించుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే అక్కడ ఆలయ ప్రాంగణంలో జరగకూడని వాటిని అమ్మకూడని వాటిని ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు అక్కడ అడ్డుకొని ఆ అమ్మేవారిని అక్కడ నుండి
మరి వెళ్ళగొట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు సేవా ప్రారంభములో యెరూషలేమునకు వెళ్ళి అక్కడ దేవాలయములో ప్రవేశించి చూచి స్పందించినటువంటి విషయాలను గూర్చి మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే మొదటిసారి యేసు ప్రభు యొక్క సేవా ప్రారంభంలో వెళ్ళిన విషయాలను మరి యోహాను సువార్తికుడు రాశాడు గనక ఆ మొదటిసారి యెరూషలేము దేవాలయానికి వెళ్ళిన విషయాలలో ఆ విషయాలకు సంబంధించిన విషయాలనే మనం ధ్యానం చేసుకుంటూ అనేకమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యెరూషలేము దేవాలయములో భక్తులు కూడుకొను స్థలములో లేక ధర్మశాస్త్రము మరి అక్కడ మరి బోధించబడేటటువంటి ఆ స్థలములో ప్రియా దేవుని బిడ్డలారా, ఆరాధన జరిగేటటువంటి ఆ స్థలాలలో ఏం జరుగుతుందంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి అక్కడ ఆరాధనలకు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రతిగా ప్రియా దేవుని బిడ్డలారా వ్యాపారాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. కొంతమంది వ్యాపారస్తులు అక్కడ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. అవి ఎటువంటి వ్యాపారాలంటే ఎడ్లు, గొర్రెలు, పావురములు అమ్మబడుతున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, రోకలు లేక డబ్బులు ఆయా చేతులు మారుతూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే రోకల మార్చుట అనేటటువంటి పదం మనకు అక్కడ కనబడుతుంటుంది. అంటే రోకలు మార్చువారు అని. దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు కొంత వివరముగా నేను తెలియపరుస్తున్నా. నేటి క్రైస్తవ తరము ఈ విషయాలన్నిటిని తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వివరంగా మనం తెలుసుకోమో అబద్ధ బోధకుల యొక్క బోధలు మన మీద మనలను ప్రభావితం చేస్తాయి. అబద్ధ బోధకుల యొక్క బోధలకు మనం లోబడేటటువంటి పరిస్థితులు ఏర్పడి మనం అబద్ధములో నడుచుకునేటటువంటి స్థితి మనకు ఏర్పడుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక అబద్ధములో ఒకవేళ నడుచుకుంటే అబద్ధానికి జనకుడు సాతాను వాడుండేటటువంటి పాతాళము నరకములో ఒక దినాన్ని మనం పడవేయబడతామనేటటువంటి ఆ సత్యాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుక దేవుని వాక్య సత్యములో మన జీవితాలు కొనసాగించబడాలి అంటే వాక్యానుసారమైన బోధ వినాలి, వాక్యానుసారమైన వివరణ మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని గ్రంథములో రాయబడిన ప్రతి మాటకి అద్భుతమైనటువంటి వివరణ, అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మరి ఈ విషయాలు మనం తెలుసుకునటం ద్వారానే దేవుని వాక్యములో ఉన్నటువంటి విషయాలు మనకి అర్థమవుతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే మనం ఖచ్చితమైనటువంటి ఆత్మీయతను ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువులో మనం కలిగి ఉండగలం. తద్వారా కలిగే ప్రభు దీవెనలు మనం పొందుకోగలం. రెండో అయితే ప్రియా దేవుని బిడ్డలారా, రోకలు మార్చుట అనగా దేవాలయపు షెకేలు మాత్రమే అర్పించవలెను గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ షెకేలు గలవారు అక్కడ ఉన్నారు. ఎక్కడ అంటే ప్రియా దేవుని బిడ్డలారా, యెరూషలేము దేవాలయ ప్రాంగణములో వారు ఉన్నారు. అంటే ఎన్ని విధములకు షెకేలు ఉండినను ప్రియా దేవుని బిడ్డలారా, దేవాలయపు షెకేలు మాత్రమే అక్కడ దేవాలయానికి వెళ్ళేవారు అక్కడ ఆ దేవాలయములో అర్పించాలి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఆ షెకేలునకు సంబంధించిన వారు బలలు అక్కడ వేసుకొని దేవాలయపు షెకేలులను మరి వారు నిర్ణయించినటువంటి విధానములోనే పొందుకున్నటకు ప్రియా దేవుని బిడ్డలారా మరి వారు ఏం చేశారంటే ఆ షెకేల్ని మార్చేటటువంటి ఆ విధానములో వారు దాన్ని ఒక వ్యాపారముగా మార్చారు. అది ఏ విధంగా మార్చారో మనం తెలుసుకునే ప్రయత్నాలు మనం ముందుకి వెళ్ళబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవాలయమునకు వెళ్ళువారు దేవాలయపు షెకేలు మాత్రమే అర్పింపవలెను అనేటటువంటి విషయాలు మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే యెరూషలేము దేవాలయమునకు వెళ్ళువారు అక్కడ దేవునికి అర్పించేటటువంటి దహన బలి కానీ, పాప పరిహారార్థ బలి కానీ, అపరాధ పరిహారార్థ బలి కానీ, సమాధానార్థ బలి కానీ ప్రియా దేవుని బిడ్డలారా, వీటికి సంబంధించిన ఏ బలిని దేవునికి అర్పించాలి అన్నా ప్రియా దేవుని బిడ్డలారా, వీటికి సంబంధించినటువంటి ఎడ్లు కానీ, గొర్రెలు కానీ, పావురములు కానీ దేవాలయపు షెకేల ద్వారానే ప్రియా దేవుని బిడ్డలారా కొనుగోలు చేసి అర్పించాలి. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ బలులకు సంబంధించిన విషయాలు లేవియాకాండము 1వ అధ్యాయం మొదలుకొని 7వ అధ్యాయం వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ బలుల ఉద్దేశాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈ బలులు అర్పించేటటువంటి విధానమునకు సంబంధించినటువంటి విషయాలు లేవియాకాండం 1వ అధ్యాయం మొదలుకొని 7వ అధ్యాయం వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, వీటికి సంబంధించిన విషయాలు నేను మీకు తెలియపరుస్తున్నాను.
తెలియక పాపమును చేసిన వారు ఏ బలిని అర్పించాలో, పొరపాటున పాపం చేసిన వారు ఏ బలిని అర్పించాలో, తెలిసి పాపం చేసిన వారు మరి ఏ బలిని అర్పించాలో ప్రియా దేవుని బిడ్డలారా, వాటికి సంబంధించినటువంటి బలి అర్పణలకు సంబంధించినటువంటి విషయాలను దేవుడు ఇశ్రాయేలీల సర్వసమాజం విషయమై మోషే అహరోనులకు తెలియజేసినట్లు అక్కడ లేవ్యకాండములో మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడు నిర్ణయించినటువంటి విధానములోనే ప్రియా దేవుని బిడ్డలారా వారు ఆ బలులు అర్పించుట ద్వారా దేవుడు వారి యొక్క పాపాలను మరి క్షమించడమే కాకుండా ఆ పాపాలకు క్షమాపణ వారికి దొరుకును అని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, సొమ్మును మార్చుకున్నటకు ఆలయమునందు సహా తమ బల్లలను ఉండనిచ్చిరి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12, అదేవిధముగా 25వ అధ్యాయం 27లో మనం చూస్తూ ఉంటాం. అంటే మరి వారి యొక్క సొమ్మును మార్చుకోవడానికి ఆ ఆలయ ప్రాంగణంలో ప్రియా దేవుని బిడ్డలారా వారు కొన్ని బల్లలు ఏర్పరచుకుని ప్రియా దేవుని బిడ్డలారా ఆ మార్చుకునేటటువంటి ఆ ఏర్పాటుకు సంబంధించిన వ్యక్తులు అక్కడ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, షెకేలును మార్చుటకు దాదాపు అనాన్నరను తీసుకున్నట్టును మరి టాల్మోడ్ ప్రియా దేవుని బిడ్డలారా అను యూదుల పురాణము వలన మనకు తెలియను ప్రియా దేవుని బిడ్డలారా. అయితే దేవాలయపు షెకేలు మాత్రమే దేవాలయమునకు వెళ్ళువారు ప్రియా దేవుని బిడ్డలారా అర్పించాలి. అయితే దీనిని దేవాలయపు ప్రాంగణంలో ఉన్నవారు ప్రియా దేవుని బిడ్డలారా వ్యాపారంగా వారు మార్చుటను జరిగి ఉన్నది. అది ఎలానో మరికొంత లోతుగా మనం తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, రోకలు మార్చువారు అనేటటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. అయితే రోకలు మార్చువారు అంటే ప్రియా దేవుని బిడ్డలారా వారి పని ఏమిటో కూడా ఈ సమయంలో మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. పస్కా పండుగకు ప్రియా దేవుని బిడ్డలారా మరి యూదులైన వారు అనేక దేశాల నుండి వస్తూ ఉండేవారు. అంతేకాదు యెరూషలేము దేవాలయ ఆరాధన కోసం కూడా అనేక దేశాల నుండి ప్రియా దేవుని బిడ్డలారా యూదులు మరి యెరూషలేమునకు వస్తూ ఉండేవారు, యెరూషలేము దేవాలయమునకు. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా వారు తమ దేశ కరెన్సీని వేరువేరు నాణేల రూపంలో వారు తెచ్చుకునేవారు గనుక ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవాలయ ద్రవ్యము టెంపుల్ ట్యాక్స్ కేవలం ప్రియా దేవుని బిడ్డలారా ప్రత్యేకమైనటువంటి టైర్ నగరపు వెండి షెకేల్, దీన్ని ఏమన్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా టైరియన్ ప్రియా దేవుని బిడ్డలారా షెకేలు రూపంలో మాత్రమే అంగీకరించబడేది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా వారి యొక్క డబ్బును మార్చి ఇవ్వడం అవసరం అయ్యేది. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా రోకలు మార్చువారు నిజాయితీగా మార్పిడి చేయకుండా అధిక వడ్డీ లేదా మార్పిడి రేటు ఎక్కువగా తీసుకొని ప్రజలను దోచుకునేవారు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. కనుకనే యేసు ప్రభువు వారు ఏమన్నారంటే మరి ఇగో మీరు దేవాలయాన్ని వ్యాపారపు ఇల్లుగా మార్చి ఉన్నారు, దొంగల గుహగా మార్చి ఉన్నారు. దొంగల వలె ఇగో మన ఒక ఆలయానికి వచ్చేటటువంటి వారి దగ్గర మీరేం చేస్తున్నారంటే దోచుకుంటూ ఉన్నారు అనేటటువంటి పదాన్ని ఆయన వాడడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. దేవాలయ ప్రాంగణంలోనే ఈ పనులు చేసి పవిత్ర స్థలాన్ని వ్యాపార మార్కెట్ల కొందరు మార్చారు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ఎవరు అంటే వ్యాపారస్తులైనటువంటి మరి వ్యాపారులు. ఈ విషయాన్ని గమనించండి. అయితే యేసయ్య ప్రియా దేవుని బిడ్డలారా మరి ఎందుకు ఆయన అక్కడ మరి కోపపడ్డారంటే ప్రియా దేవుని బిడ్డలారా ప్రజల ఆరాధన కోసం అవసరమైన మార్పిడిని అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు వారు ఏం చేశారంటే దుర్వినియోగము మరి చేస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే ఏ రూపాల్లో అంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి అధిక వడ్డీ రూపంలో అధిక రేటును వారు తీసుకునేటటువంటి రూపంలో ప్రియా దేవుని బిడ్డలారా వారు ఏం చేస్తున్నారంటే దుర్వినియోగాన్ని వారు అక్కడ చేస్తూ ఉన్నారు. ఎవరు అంటే అక్కడ బల్లలు వేసుకుని ఈ యొక్క ఆలయపు షెకేలు ఆ మార్చుకునేటటువంటి ఆ ఒక వారి విషయమై కొంతమంది వ్యాపారంగా మార్చి అధిక వడ్డీ అధిక రేటు అక్కడ ఆ ఒక దేవాలయపు షెకేలు విషయంలో మరి వారు ఆ లాభాన్ని పొందేటటువంటి పని అక్కడికి వచ్చేటటువంటి భక్తుల దగ్గర వారు చేస్తూ ఉన్నారంట. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే లాభం కోసం దేవుని యొక్క మందిరాన్ని దొంగల గుహగా అక్కడ ఉన్నటువంటి వారు మార్చారంట. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా దేవాలయం ప్రార్థనా గృహంగా పిలువబడాలి, ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే
ప్రార్థనా గృహంగా ఏమండి ఉండవలసినటువంటి దేవాలయం మార్కెట్ గృహంగా ఏమండి మార్కెట్ స్థలంగా ప్రియా దేవుని బిడ్డారా అక్కడ కొంతమంది ఏం చేశారు, మార్చడం వల్ల ప్రియా దేవుని బిడ్డారా యేసయ్య వారిని వెలగొట్టుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డారా ఈ విషయాలు గమనించండి. అంటే మరి కొంతమంది ఏమండి మరి ఆ వ్యాపారస్తులు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క దేవాలయాన్ని ఇతరులు మరి దేవాలయాన్ని దేవాలయంగా చెప్పుకోకుండా అది ఒక వ్యాపార ఇల్లుగా ప్రియా దేవుని బిడ్డారా దొంగల గుహగా అభివర్ణించేటటువంటి ఏమండి ప్రియా దేవుని బిడ్డారా స్థలంగా ఏమండి పిలిచేటటువంటి స్థలంగా ప్రియా దేవుని బిడ్డారా కొంతమంది ఏం చేశారు, మార్చివేశారంట. కొంతమంది వ్యాపారస్తులు ప్రియా దేవుని బిడ్డారా మార్చివేయుచున్నారంట. ఆ సమయంలో వేయడం కూడా జరిగి ఉన్నదంట ప్రియా దేవుని బిడ్డలారా. కనుకనే యేసు ప్రభు వారు వెనువెంటనే అక్కడ ఏమండి దేవుని యొక్క దేవాలయంలో ఏమి జరగాలి అంటే అక్కడ ఏమండి ఆధ్యాత్మిక భక్తి జరగాలి, దేవుని ధర్మశాస్త్రం బోధించబడాలి, దేవుని ఆరాధనలు జరగాలి, దేవునికి అర్పించబడేవి పవిత్రముగా అర్పించబడాలి తప్ప అక్కడ వ్యాపారాలు అనేవి జరగకూడదు ప్రియా దేవుని బిడ్డలారా. కానీ అక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే మరి వచ్చినటువంటి భక్తులను దోచుకునేటటువంటి ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ దొంగలుగా దోపిడీదారులుగా ఏమండి ఆ స్థలాన్ని యెరూషలేము దేవాలయ ప్రాంగణాన్ని ఏమండి వ్యాపారపు ఇల్లుగా మార్చివేశారంట. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. మరి గనుకనే రోకలు మార్చేవారు అంటే ప్రజల దగ్గర ఉన్న వేరు దేశాల నాణ్యాలని తీసుకొని దేవాలయ ఆరాధనకు ఉపయోగించే కరెన్సీకి మార్చి ఇచ్చేవారు అని అర్థమునై ఉన్నది. ఈ పని చేసే విషయాలలో ప్రియా దేవుని బిడ్డలారా అధికమైన వడ్డీ ఏమండి అధికమైనటువంటి ఏమండి మరి ఆ యొక్క రేటును పెట్టి ధనార్జనే ఏమండి ప్రధాన లక్ష్యముగా గురిగా పెట్టుకొని దేవుని బిడ్డలారా దేవుని యొక్క దేవాలయాన్ని వ్యాపారపు ఇల్లుగా ఒక మార్కెట్ స్థలంగా మార్చివేసి ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆ యొక్క మందిర ప్రాంగణమును దేవాలయాన్ని దొంగల గుహగా కొంతమంది మార్చివేశారంటే ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా వీటికి సంబంధించినటువంటి కొన్ని ఆధ్యాత్మిక వివరణలతో కూడినటువంటి ఆధ్యాత్మిక విషయాలను కూడా మనం ఈ సమయంలో తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని మందిరాన్ని ప్రార్థనలు జరిగే స్థలాలను ఆరాధనలు జరిగే స్థలాలను వ్యాపారపు ఇల్లులుగాను దొంగలు గుహలుగాను మార్చు 3 తరగతులకు చెందిన వారిని గూర్చి క్లుప్తంగా మరి గత వారం తెలియజేయడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే వీరికి సంబంధించినటువంటి అనుభవ సంబంధమైనటువంటి విషయాలను మనం తెలుసుకొనక ముందు ప్రియా దేవుని బిడ్డలారా వాక్యములోని కొన్ని విషయాల ద్వారా దేవుని యొక్క మరి సేవను ప్రియా దేవుని బిడ్డలారా లేక దేవుని మందిరానికి వచ్చేటటువంటి భక్తులను ఏ విధముగా ఆదాయ వనరులుగా మార్చుకొనుచున్నారో లాభదాయకంగా మార్చుకొనుచున్నారో ప్రియా దేవుని బిడ్డలారా ముందుగా మనం ఈ విషయాలు మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఒక ప్రభు సేవకుడు పండ్ల ద్వారా ఏమండి మరి సంతానములు కలిగే పరిచర్యను ఏమండి స్వస్థతలు కలిగే పరిచర్యను చేయగా ప్రియా దేవుని బిడ్డలారా మరి యొక్క ప్రభు సేవకుడు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి పండ్ల ద్వారానే స్వస్థతలు అద్భుత కార్యాల పరిచర్యలు చేయుచూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ఇది వాక్యానుసారమైనటువంటి పరిచర్య అంటే కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఒకవేళ వాళ్ళని బ్రదర్ ఇటువంటి పరిచర్యను యేసు ప్రభు వారే చేయలేదు బ్రదర్, మరి అసలు ఇటువంటి పరిచర్య బైబిల్లోనే జరగలేదు బ్రదర్ అని మనం చెప్పామనుకోండి ప్రియా దేవుని బిడ్డలారా ఎందుకు జరగలేదు బ్రదర్, మరి యోధారాజు అయినటువంటి హిజ్కియా ఎలా స్వస్థత పొందాడు బ్రదర్, అంజూరపు పండ్ల ముద్ద ద్వారానే కదా బ్రదర్ అని వారు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. మరి ఒక సేవకుడు ఇలా అంటూ ఉంటాడు, ఏమంటూ ఉంటాడంటే లేయా పుత్రదాత మరి ఓషాది లేక పుత్రదాత వృక్ష పండ్లు తిని సంతానం పొందింది కదా బ్రదర్ అని అంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. మరలా వారు వాక్య రిఫరెన్స్లు కూడా చూపిస్తుంటారు. ఆదికాండం 30వ అధ్యాయం 16-17లో మీరు చూస్తే ఈ విషయాలు తెలియపరచబడతాయి. వాక్యంలో ఉన్నటువంటి ఆ విషయాలని మేము తీసుకొని ఈ యొక్క పండ్ల ద్వారా మరి ఆ స్వస్థతలు జరుగుతాయని, పండ్ల ద్వారా సంతానం కలుగుతుందని, పండ్ల ద్వారా మరి అద్భుతాలు జరుగుతాయని ఈ పరిచర్యను మేము చేస్తున్నాం బ్రదర్ అని వారు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రియా దేవుని బిడ్డలారా అంజూరపు పండ్ల ముద్ద ద్వారా హిజ్కియా స్వస్థత పొందాడని, మరి ఒక ప్రభు సేవకుడు స్వస్థత ఏమండి మరి ఆ ఒక పరిచర్యను చేస్తూ ఉంటుండగా ప్రియా దేవుని బిడ్డలారా ఇంకొక ప్రభు సేవకుడు పుత్రదాత వృక్ష పండ్లను
తినుట ద్వారా లేయా సంతానాన్ని పొందింది అనే విధానము ద్వారా పండ్ల ద్వారా పరిచర్యను చేయటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇటువంటి పరిచర్యలు వాక్యానుసారమైన పరిచర్యలో కాదు, దేవుని యొక్క వాక్య వెలుగులోంచి ఏమండి వివరముగా అర్థవంతమైన రీతిలో లోతుగా ప్రియా దేవుని బిడ్డలారా వచ్చే ఆదివారపు ఆరాధనలో మనం ధ్యానం చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే మన యొక్క ఆధ్యాత్మిక సందేశం యొక్క ఆ పేరేంటంటే ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి పేరును మనం పెట్టుకొని ఈ విషయాలను మనం ధ్యానం చేసుకుని వస్తూ ఉన్నాం కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి చాలామంది ఈ రకమైనటువంటి పరిచర్యలు చేస్తూ ఉన్నారు. ఈ పరిచర్యలు వాక్యానుసారమైనవో కావో, అసలు ఇంతకీ ఈ యొక్క పుత్రదాత ఆ యొక్క పండ్లు మరి అవి దేనికి సంబంధించినవి, దాని యొక్క అర్థం ఏటో, దాని గురించి మరి వ్రాయబడినటువంటి ఆ చరిత్ర విషయాలు ఏటో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు యోధారాజు అయినటువంటి హిజ్కియాకు ఈ యొక్క మరి అంజూరపు పండ్ల ముద్ద ఎప్పుడు పెట్టి ఉన్నారో ప్రియా దేవుని బిడ్డలారా, మరి అది కూడా ఒక పరిచర్య లేకపోతే అది పరిచర్య కాదో మనం తెలుసుకుందాం. అది ఎందుకు పెట్టి ఉన్నారో కూడా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే ఈ విషయాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని బహు వివరముగా ప్రియా దేవుని బిడ్డలారా మా ఈ ఆరాధన ద్వారా, ఈ ఆధ్యాత్మిక ఈ యొక్క సందేశాల ద్వారా మీకు తెలియపరచబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ పరిచర్యలు వాక్యానుసారమైనవో కావో మీరు తెలుసుకోవాలంటే తప్పక ఈ ఆధ్యాత్మిక సందేశాలను, ఈ ఆరాధనలు మీరు ఫాలో అవటం ద్వారా ఈ సత్యాలన్నీ మీకు తెలియపరచబడతాయి. ప్రియులారా, ఈ వారానికి ఎంతటితో ఈ విషయాలను మనం ముగించుకుంటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, వచ్చే వారం ఈ విషయాలకు సంబంధించిన విషయాలను బహు వివరముగా లోతుగా మనం ధ్యానం చేసుకుందాం. రండి, సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. తండ్రి, ఇప్పటి వరకు ఈ ఆరాధనలో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను అయా మీ ధ్యానము చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. దేవా, నీ మాటలు విన్న మా ప్రియులను మీరు దీవించాను ప్రభువా. ఏ రకమైనటువంటి అయా పరిచర్యలను నీవు అంగీకరిస్తావో, ఏ రకమైన పరిచర్యలు వాక్య విరుద్ధమైనవో ప్రభువా తెలుసుకుని ఈ ప్రయత్నములో అనేకమైన విషయాలను అయా మీరు మాకు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. దేవా, ఈ విషయాలను నీ బిడ్డలు తెలుసుకుని ప్రభువా ఇగోనైనా వాక్యానుసారమైన అయా ఇగో సేవకులను, సంఘాలను, వాక్యానుసారమైన బోధను ప్రభువా ఇగోనైనా మరి నీ బిడ్డలు అయా ఎంచుకొని ఏర్పాటు చేసుకొని ప్రార్థనాపూర్వకంగా అందులో ప్రభువా ముందుకు సాగునట్లు మీ కృప దయచేయండి. ప్రభువా, వాక్య విరుద్ధమైనటువంటి పరిచర్యల్లో, వాక్య విరుద్ధమైనటువంటి అయా ఇగో పనులు, వాక్య విరుద్ధమైన పరిచర్యలు చేసేవారితో అయా ఏకీభవించక వారి విషయాలలో అయా ఇగో ప్రభువా ఇగోనైనా ఉత్సాహంగా ఉండక ప్రియ దేవా ఇగోనైనా కేవలము అయా ఇగోనైనా మరి వాక్యానుసారమైనటువంటి సంఘాలలో, అంటే సంపూర్ణ సేవకుల సంఘాలలో సంపూర్ణ సేవను, వాక్యానుసారమైన సేవను చేసే సంఘాలలో సభ్యులుగా ఉంటూ ప్రభువా వాక్యానుసారమైన బోధలో అయా ఎదుగునట్లు ఈ కడవర దినాల్లో అట్టి ఆత్మీయతలోనికి మా ప్రియులందరినీ మీరు నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగను భూమి నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మారణసులను క్షమించిన ప్రకారం రుణములు క్షమించము, సోదరుల కీడును తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న మా ఆత్మీయులకు, ఈ సందేశాలను ప్రార్థనాపూర్వకంగా శ్రద్ధగా విన్నటువంటి మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వ రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానముల్ ఈ మాహి మీద కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమరించుము దేవా.
ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే ఈ విశ్వాస ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని, అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మా ఈ ఆరాధన ద్వారా వాక్యానుసారమైన స్వచ్ఛమైన బోధ అనేకులకు అందించబడాలంటే తప్పక మీ యొక్క సహకారం ఈ పరిచర్యకు అవసరం. ప్రియా దేవుని బిడ్డలారా, తప్పక మీరు కూడా పాలుభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ, ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నిరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్ ఆమేన్. సన్నిధి 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 నాశంత నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే, నాశంత నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే.